నమస్కారం. మార్చి నెల దగ్గర పడుతుంది. మార్చి నెల వస్తుంది అంటే స్టూడెంట్స్లోనూ, అధ్యాపకుల్లోనూ, పేరెంట్స్లోనూ కూడా ఒక విధమైన అలజడి, టెన్షన్ మొదలవుతాయి. మార్చి 2వ తేదీ నుంచి మొదలయ్యే ఫైనల్ ఎగ్జామ్లో ఎలా రాస్తాము ఏమిటి అన్న దాని మీద వాళ్ళకి చాలా సందేహాలు ఉన్నాయి. బాగా చదివే స్టూడెంట్కి అన్ని ఎగ్జామినేషన్ హాల్లో గుర్తు వస్తాయా లేదా అనేది సందేహం. లిమిటెడ్ క్వశ్చన్స్ చదివే యావరేజ్ స్టూడెంట్కి మనం చదివిన క్వశ్చన్స్ వస్తాయా రావా అనేది సందేహం. యావరేజ్ స్టూడెంట్ ఇంకొంచెం బెటర్గా డెవలప్ అవ్వటానికి, మెరిట్ స్టూడెంట్ ఫుల్ మార్కులు తెచ్చుకుంటానికి వాళ్ళ సందేహాలను నివృత్తి చేస్తూ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి మా ఈ చిరు ప్రయత్నం. నా పేరు శ్రీనివాస్ ప్రసాద్ మేడం. నా డౌట్ ఏంటంటే టాక్సానమీ చాప్టర్లో వచ్చేసి పదజాలం కొంచెం కష్టంగా ఉంటుంది. ఫ్లోరల్ ఫార్ములాలు 3-4 ఉన్నాయి. ఒకదానికొకటి కన్ఫ్యూజన్ కాకుండా రాయాలంటే ఏ హెడ్డింగ్కి ఆ హెడ్డింగ్ కరెక్ట్గా రాయాలంటే దానికి సంబంధించిన మ్యాటర్ కానీ ఫ్లోరల్ డయాగ్రామ్స్ కానీ కరెక్ట్గా వేయాలంటే ఏ విధంగా చదివితే బాగుంటుంది, ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది? ఇది జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్లో చాలామందికి టాక్సానమీ టాపిక్ డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. ఎందువల్లంటే 10th క్లాస్ వరకు వాళ్ళకి ఇవి ప్రజాతి నామాలు, జాతి నామాలు, ఈ జీనస్, స్పీషీస్ ఇట్లాంటివి పెద్దగా అనుభవంలోకి రావు. అందులో టాక్సానమీలో టెర్మినాలజీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా మనం రాయగలమా లేదా అనేది సందేహంగా ఉంటుంది. కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్లో టాక్సానమీకి చాలా వరకు వెయిటేజ్ తక్కువగా ఉంది. ఎస్ఏ క్వశ్చన్ అసలు రాదు, ఎల్ఏక్యూ అసలు రాదు. ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి మీరు ఈజీగానే రాయచ్చు. ఫ్లోరల్ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడే ఆ ఫ్లోరల్ ఫార్ములాస్లో అన్ని క్యారెక్టర్స్ వచ్చేస్తాయి కాబట్టి మనం ప్రాక్టీస్ చేయటం ద్వారా ఆ కన్ఫ్యూజన్ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. మ్యామ్, నా పేరు సువిధ. మనకి ప్రతి ఒక్క లెసన్లో ఆఖరిలో టెక్స్ట్ బుక్లో మాకు ఎల్ఏక్యూస్ అని లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు మేడం. అవి ఏ లెసన్లోంచి చదివితే అంటే ఏ లెసన్లోంచి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఏ లెసన్స్లోంచి ఫస్ట్ ఇయర్? ఒక 4-5 సంవత్సరాల నుంచి క్వశ్చన్ పేపర్స్ పరిశీలిస్తున్నప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓన్లీ 3 యూనిట్స్ నుంచి వస్తున్నాయి. యూనిట్ 2 స్వరూప శాస్త్రము, మార్ఫాలజీ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. రిప్రొడక్షన్ యాంజియోస్పర్మ్స్ అండ్ నెక్స్ట్ యూనిట్ 6 ఎనాటమీ, ఇంటర్నల్ ఆర్గనైజేషన్. టోటల్గా ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఫుల్ మార్క్ తెచ్చుకోవాలి అంటే డయాగ్రామ్స్ ప్లే కీ రోల్. భాగాలు గుర్తించేటప్పుడు అన్ని వైపులకి కాకుండా కుడి చేతి వైపు ఇలా యారో మార్క్స్ పెట్టి చక్కగా ఒక సిస్టమేటిక్ వేలో రాస్తే మీరు ఏమీ చదవకుండా నెక్స్ట్ రాసిన డిస్క్రిప్షన్ చదవకుండా కూడా ఫుల్ మార్క్స్ వేసే స్కోప్ ఉంటుంది. మ్యామ్, నా పేరు శ్వేత. ఎనాటమీ, ఇప్పుడు మనకి ఎనాటమీ టాపిక్లో చాలా వరకు ఉన్నాయి, 6 వరకు స్ట్రక్చర్స్ ఉంటాయి. అవి ఎల్ఏక్యూస్లో తీసుకున్నప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా స్పెసిఫిక్గా ఏ పర్టికులర్ క్వశ్చన్కి అదే రాయాలి అంటే ఎలా గుర్తుంచుకోవాలి కన్ఫ్యూజన్ లేకుండా? ఈ ఎనాటమీ 6 స్ట్రక్చర్స్ ఉన్నాయి. 6 స్ట్రక్చర్స్లో ఏదైనా ఎస్ఏ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందమ్మా. కాబట్టి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే కంపారిటివ్ అకౌంట్గా ప్రిపేర్ అవ్వాలి. ఎపిడెర్మిస్ తీసుకుంటే ఫస్ట్ ఆడిట్లో ఎలా ఉంటుంది, ఒకదాని నుంచి ఒకటి మనం ఎలా డిఫర్ అవుతుంది, సిమిలారిటీస్ ఎలా ఉన్నాయి, డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి. అదే మీరు రూట్ తీసుకుంటే రూట్ హెయిర్స్ ఉంటాయి. స్టెమ్ తీసుకుంటే రూట్ హెయిర్స్ ఆర్ యూనిసెల్. అదే స్టెమ్ తీసుకున్నప్పుడు జనరల్ క్యూటికల్ ఈస్ ప్రజెంట్, రూట్ మీద క్యూటికల్ ఈస్ యాబ్సెంట్. సో అట్లాంటి డిఫరెన్సెస్ మీరు చదివేటప్పుడే దృష్టిలో పెట్టుకుని చదవాలి. సో డయాగ్రామ్ని మనం బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు కన్ఫ్యూజ్ చేయకుండా రాసే అవకాశం ఉంటుంది. మేడం, నా పేరు హరీష్. ఫస్ట్ ఇయర్ పరంగా డయాగ్రామ్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తారా? అంటే ఏ టైప్ ఆఫ్ ఆన్సర్స్కి డయాగ్రామ్ అవసరం, ఏ టైప్ ఆఫ్ ఆన్సర్స్కి డయాగ్రామ్ అనవసరం, మరియు ఎస్ఏక్యూలో డయాగ్రామ్స్ యొక్క వెయిటేజ్ ఒకసారి చెప్తారా మేడం? బాటనీ ఫస్ట్ ఇయర్లో డయాగ్రమాటిక్ పార్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఫుల్ మార్క్స్ తెచ్చుకునేవాలి అనుకునే వాళ్ళకి మాత్రం చాలా నీట్ డయాగ్రామ్స్ రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సెక్షన్ 1లో వెరీ షార్ట్ ఆన్సర్స్కి డయాగ్రామ్స్ అవసరం లేదు. సెక్షన్ 2లోని షార్ట్ ఆన్సర్స్కి డిఫరెన్సెస్ అడిగితే తప్పితే మిగిలిన క్వశ్చన్స్కి ఎక్కడో చోట మీరు డయాగ్రామ్ డ్రా చేయాలి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో 4 మార్కులకి 1 మార్క్ ఫర్ డయాగ్రామ్. బట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్లో 8 మార్క్స్కి 3 మార్క్స్ ఫర్ డయాగ్రామ్. విఎస్ఏక్యూస్ వచ్చేసి ఇప్పుడు చాప్టర్స్ 13 చాప్టర్స్లో ఏ చాప్టర్స్ చదివితే ఎలా ఉంటుంది,
ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి టాక్సానమీ టర్మ్ కాయిన్డ్ బై అట్లాంటి సింగిల్ వర్డ్ ఆన్సర్స్ రాస్తే మార్క్స్ పోవడానికి ఏమైనా స్కోప్ ఉంటుందా, లేకపోతే అలా రాసినా పర్వాలేదు అనిపిస్తుంది? వెరీ షార్ట్ ఆన్సర్స్లో మనకి చాయిస్ లేదు. పబ్లిక్ ఎగ్జామ్లో 10 క్వశ్చన్స్కి 10 రాయాల్సింది. మనం ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే అన్ని చాప్టర్స్ చదవాలి. 60కి 60 రావాలి అంటే మాత్రం ప్రతి చాప్టర్ వెనకమాల ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం తప్పనిసరిగా ప్రాక్టీస్ చేసి తీరాలి. రాసేటప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్కి చాలా బ్రీఫ్గా ఉండాలి ఆన్సర్. మ్యామ్ చాయిస్ ఇస్తారు మనకి 4 మార్క్స్ ఇంకా 8 మార్క్స్ క్వశ్చన్స్లో. చాయిస్ రాయమంటారా? ఒకవేళ రాస్తే 8 మార్క్స్లో రాయమంటారా, 4 మార్క్స్లో రాయమంటారా? ఏది ఎక్కువ బెనిఫిషియల్గా? చాయిస్ క్వశ్చన్స్ రాయటం అనేది ఆ స్టూడెంట్ స్పీడ్ని బట్టి ఆధారపడి ఉంటుందమ్మా. అన్ని చాప్టర్స్ పర్ఫెక్ట్గా చదివి 2 essays 1 అవర్లో కంప్లీట్ చేసి 6 షార్ట్ ఆన్సర్స్ 1 అవర్లో కంప్లీట్ చేసి 10 2 మార్క్స్ క్వశ్చన్స్ 20 minutesలో కంప్లీట్ చేసిన వాళ్ళకి 40 minutes టైం మిగులుతుంది. 10 minutes చెక్ చేసుకున్న 30 minutes టైం మిగులుతుంది. ఆ 30 minutesలో మనం చాయిస్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అంతేగాని చాయిస్ క్వశ్చన్స్ మధ్యలో 6 షార్ట్ ఆన్సర్స్ రాయంగానే 7th పెట్టి కానీ 2 లాంగ్ ఆన్సర్స్ రాయంగానే 3rd పెట్టి కానీ చాయిస్ రాయకండి. మ్యామ్ ఇప్పుడు కొన్ని టాపిక్స్లో లింకేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎనాఫేస్ 1, ఎనాఫేస్ 2, ఫ్రీ ఫ్లోటింగ్ హైడ్రోఫైట్స్ అలాంటి వాటికి ఎలా రాయాలి మేము? అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎగ్జాక్ట్ వాటికి. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి జూనియర్ ఎంట్రీ సిలబస్లో 4-5 చాప్టర్స్లో తగులుతాయి. ఎనాటమీలో, సెల్ డివిజన్స్లో, అలాగే మనకి మార్ఫాలజీ, స్టెమ్ మోడిఫికేషన్స్, రూట్ మోడిఫికేషన్స్ దగ్గర చదివేటప్పుడు క్లారిటీ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ రాసేపటికి ఇదే అదే అని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి డౌట్ క్లియర్ అవ్వాలి అంటే చదివేటప్పుడే కొంచెం టైం ఎక్కువ తీసుకుని పేపర్ మీద పెట్టుకుని కాలమ్స్ వైజ్గా మెటాఫేజ్లో ఏంటి, మెటాఫేజ్ 1 ఏంటి, మెటాఫేజ్ 2 ఏంటి, ఎనాఫేజ్ ఏంటి, ఎనాఫేజ్ 1, ఎనాఫేజ్ 2 ఏంటి అని రాసుకుంటే పేపర్ మీద పెట్టింది ఏమీ తొందరగా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. మేడం కొన్నిసార్లు పేపర్ ఈజీగా వచ్చిన అన్ని ఆన్సర్స్ రాసినా కానీ కూడా 60/60 రావు, 57, 58 దగ్గరనే ఆగిపోతుంది. 60/60 రావడానికి పేపర్ ఎలా ప్రజెంట్ చేయాలి? సో మనం క్వశ్చన్ పేపర్ చూడగానే ఏ సెక్షన్లో మనం అన్ని క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా రాయగలం, తప్పు లేకుండా రాయగలం. ఏ సెక్షన్ మనం ఫస్ట్ చూస్ చేసుకోవాలి. 10 వెరీ షార్ట్ ఆన్సర్స్ 10కి 10 మనకి బాగా పర్ఫెక్ట్గా వచ్చు అనుకుంటే మనం ఆ సెక్షన్తో స్టార్ట్ చేయాలి. 10 2s are 20 మార్క్స్ 20 minutes టైంలో అయిపోతుంది. అవి అన్నీ పర్ఫెక్ట్ కరెక్ట్గా రాసినప్పుడు ఎగ్జామినర్కి మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. అదే యావరేజ్ స్టూడెంట్ కొన్ని లిమిటెడ్ క్వశ్చన్స్ మీద డిపెండ్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళు వెరీ షార్ట్ ఆన్సర్స్ 10 out of 10 రాయలేరు. అటువంటి వాళ్ళు ఆ సెక్షన్ 1తో స్టార్ట్ చేసి మధ్యలో బ్లాంక్స్ పెట్టుకుంటూ వెళితే ఎగ్జామినర్కి అది మంచి ఇంప్రెషన్ ఇవ్వదు. సో అటువంటి వాళ్ళు లిమిటెడ్గా చదివే ఎస్ఏ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా రాయగలరు. సో అటువంటి స్టూడెంట్స్ ఎస్ఏ క్వశ్చన్స్తో స్టార్ట్ చేయాలి. అంతేగాని ఒక పేపర్ వెరీ షార్ట్తోనే స్టార్ట్ చేయాలి, షార్ట్ ఆన్సర్స్తో స్టార్ట్ చేయాలి, లాంగ్ ఆన్సర్తో స్టార్ట్ చేయాలనేది దట్ డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్ క్యాలిబర్. మనకి పర్ఫెక్ట్గా వచ్చింది ఫస్ట్ ప్రజెంట్ చేస్తే ఎగ్జామినర్కి మంచి ఇంప్రెషన్ ఉంటుంది. అలాగే వెరీ షార్ట్ ఆన్సర్స్ రాసేటప్పుడు బ్రీఫ్గా రాసి ఒక ఆన్సర్కి ఇంకో ఆన్సర్కి మధ్య ఒక లైన్ వదిలిపెట్టండి. నంబర్స్ కరెక్ట్గా వేయండి. ఫస్ట్ సెక్షన్ మాత్రం సీక్వెన్స్గా ఉండాలి, 1 to 10 సీక్వెన్స్. షార్ట్ ఆన్సర్స్కి ఫుల్ మార్క్స్ పడాలి అంటే జనరల్గా మీరు పాయింట్స్ వైజ్ రాయండి. పారాగ్రాఫ్స్ కాకుండా పాయింట్స్ వైజ్ రాయండి. దానికి కూడా 1 mark ఫర్ డయాగ్రామ్ ఉంటుంది. ఓన్లీ 3 marks, 6 points రాసిన ఓకే, 8 points రాకండి. 10 lines మించకుండా, 10 minutes టైం దాటకుండా టోటల్ షార్ట్ ఆన్సర్స్ మనం 1 hourలో కంప్లీట్ చేయాలి. షార్ట్ ఆన్సర్ అయినా లాంగ్ ఆన్సర్ అయినా వెరీ షార్ట్ అయినా కీవర్డ్స్ అండర్లైన్ చేయాలి. మనం ఎగ్జాంపుల్స్ రాసినా అండర్లైన్ చేయండి, సబ్ హెడ్డింగ్స్ అండర్లైన్ చేయండి, కీవర్డ్స్ అండర్లైన్ చేయండి. అవి చూసుకుంటూ వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ ఎంత త్వరగా అయిపోతే మీకు అంత మంచిగా మార్క్స్ పడతాయి. డయాగ్రామ్స్ సరిగ్గా అయిపోతే ఫుల్ మార్క్ రాకపోవటానికి అవకాశం. సో మీరు డయాగ్రామ్స్ పూరు అనుకున్న వాళ్ళు ఎనాటమీ క్వశ్చన్ అటెంప్ట్ చేయకుండా ఉండటం బెటర్. 2 questions, ఒకటి మార్ఫాలజీ నుంచి, ఒకటి రిప్రొడక్షన్ నుంచి సెలెక్ట్ చేసుకుంటే అక్కడ డయాగ్రామ్స్ వేసిన టిష్యూ రిప్రజెంటేషన్ అది ఉండదు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. సో పేపర్ ప్రజెంటేషన్ బట్టి ఎంత రాసామో అన్న దానికన్నా ఎలా రాసామో
ఎగ్జామినర్కి ఎలా కంట్లో పడేటి రాసామో కన్వీనియంట్గా ఉంటుంది అన్నది. కీవర్డ్స్ అండర్లైన్ చేయాలి, అన్ని ఎగ్జాంపుల్స్ అండర్లైన్ చేయాలి, ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అండర్లైన్ చేయాలి. అలా చేస్తూ కొంత గ్యాప్ క్వశ్చన్కి మధ్య కూడా ఇరికించి కాకుండా గ్యాప్ ఇచ్చి రాస్తే కొంచెం ప్రజెంటేషన్ బాగున్నట్టు ఉంటుంది, మనకు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. 60కి 60 రావాలంటే నీట్ లేబుల్ డయాగ్రామ్స్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్. సో ఇంతవరకు సాగిన ఈ చర్చలో పిల్లలు వాళ్ళ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. రకరకాల క్వశ్చన్స్ని, ఏ క్వశ్చన్ ఎలా రాయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అన్న దాన్ని బట్టి దీన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే బిలో యావరేజ్ వాళ్ళకి ఇంకొంచెం బెటర్గా అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం 50 మార్క్స్ తెచ్చుకునే వాళ్ళకి 55, 56 వచ్చే అవకాశం ఉంటుంది. 56, 57 దగ్గర ఉన్న వాళ్ళు 60 మార్క్స్ తెచ్చుకుంటానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా మనం కంపారిటివ్ అకౌంట్లు, డయాగ్రామ్స్ ప్రాక్టీస్ ఇవి చేసుకుంటే మనం ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటాం. పెద్ద కష్టం ఏమీ కాదు. ఏది టెక్స్ట్ బుక్ను దాటి ఒక్క క్వశ్చన్ కూడా ఇవ్వరు. మనం 8 months నుంచి ఆ టెక్స్ట్ బుక్ చదువుతున్నాం అంటే డెఫినెట్గా మనకి థరోనెస్ ఉంటుంది. కాబట్టి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. కాన్ఫిడెంట్గా వెళ్ళండి, మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. ఇప్పుడు ఉన్న పొజిషన్ కన్నా బెటర్గానే వస్తే పబ్లిక్ ఎగ్జామ్లో. విష్ ఆల్ గుడ్ లక్.